హాయ్, వెల్కమ్ టు ఏకేఎస్ మనీ మంత్ర ఛానల్. డియర్ ఫ్రెండ్స్, 2025లో మనం ఎలా అచీవ్మెంట్ కావాలని మనం గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా నాకు ప్రామిస్ చేశారు మీరు. ఆ ప్రామిస్ తగ్గట్టుగా మీరు అవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఏదో ఊరికే చెప్పడం కాదు. ఎందుకంటే అవి చేసినప్పుడు మన జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2025లో మనం అచీవ్మెంట్స్ ఎలా సాధించాలి అనుకున్నప్పుడు ఒక పని ఏం చేస్తారంటే, మీకు గత కాలంలో జరిగినటువంటి ముద్రలు ఏవైతే మిమ్మల్ని బలంగా పట్టి వెనక్కి లాగుతున్నాయో వాటన్నిటికీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పేస్తాడు. ఓకేనా? ఇక మిమ్మల్ని మా జీవితంలో రానివ్వదలుచుకోలేదు. అంటే ఎలా అంటే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఎంత మనం పాజిటివ్ చేసినా సరే మనకు అనుకోకుండా కొన్ని నెగిటివ్స్ తగలడం అనేది జరుగుతుంది. ఆ నెగిటివ్స్ ఎందుకు తగులుతాయి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ నెగిటివ్స్ మనం ఇంత పాజిటివ్ ఉన్న నెగిటివ్స్ తగులుతాయి అంటే మీరు ఇంకా పరిపూర్ణత్వాన్ని మీరు సాధించలేదు. అర్థమైందా? పరిపూర్ణత్వం సాధించలేదు కాబట్టి మీ జీవితంలో మనం బాగానే ఉన్నాం, పక్కవాడు ఎవడో గొడవ పెట్టుకున్నాడు, లేదంటే మనకి ఇబ్బంది పెడుతున్నాడు పదే పదే. ఇప్పుడు దాన్ని ఎలా మనం అధిగమించాలో మనకు అర్థం కావట్లేదు. ఓకేనా? నేను బాగానే వ్యాపారం చేస్తున్నాను, పక్కవాడు బాగానే ఉన్నాడు, నాకెందుకో ఇక్కడ డిస్టర్బ్ వస్తుంది. ఈ డిస్టర్బెన్స్ నేను ఎలా క్లియర్ చేసుకోవాలి? ఓకేనా? అలాగే నేను బాగానే చదువుతున్నాను, నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధించలేకపోయాను, ఎందుకో ఒక్క మార్కులోనే ఫెయిల్ అయిపోతున్నాను. ఓకేనా? నేను బాగానే ఉన్నాను కానీ నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకో నన్ను అర్థం చేసుకోవట్లేదు, మీకు మాత్రం నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఎంతవరకు బాగున్నారు, ఎంతవరకు సరిగ్గా ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకున్నప్పుడు మీ లోపల ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. ఎక్కడ మీరు పొరపాటు చేస్తారని ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క జీవితంలో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఓకేనా? ఒక్కొక్కటి పాయింట్గా రాసుకోండి. మీకు అంటే ఈ 2024లో ఏమేమి నెగిటివ్ జరిగింది. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ 2025లో మీకు నెగిటివ్ జరగడానికి వీల్లేదు. ఇప్పటిదాకా మీరు దాన్ని ఎలా సరి చేసుకోవాలి మీకు తెలియదు కాబట్టి మళ్ళీ 2025లో అవే పొరపాట్లు జరిగితే మీరు అక్కడే ఉండిపోతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతారు. కాబట్టి ఏం చేస్తారంటే, పాయింట్ టు పాయింట్ మీకు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ జరిగింది, వ్యాపారంలో జరిగిందా, లేదంటే మీ లక్ష్యంలో జరిగిందా, లేదంటే మీ కుటుంబ సభ్యుల మధ్య జరిగిందా, ఇవన్నీ మీరు ఒక వరుసగా ఎన్ని పాయింట్లు, ఒక 5 పాయింట్లు రాసుకోండి. ఓకేనా? 5 పాయింట్లు రాసుకున్న తర్వాత అక్కడ మీరు పొరపాటు చేస్తారా, ఏటి వల్ల పొరపడం వల్ల అలా జరిగిందా? ఇక్కడ మన సబ్జెక్టులు ఏం చెప్తామంటే, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు, జరగడానికి కారణం మీరే అని మన సబ్జెక్టులో చెప్తాం మనం. ఎందుకంటే అది జరగడానికి బీజం ఎక్కడో పడి ఉంటుంది, దాన్ని మనం గమనించాం. ఆ గమనించకపోవడం వల్ల ఏమవుతుందంటే అది పెరిగి ఒక వృక్షంలాగా మారిపోతుంది. వృక్షంలాగా మారిపోయిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇది ఎలా జరిగింది, నేను అనుకోలేదే అని. కాబట్టి ప్రతిదానికి కారణం మనమే అవుతాం. ఇది ఒక్కసారి మీరు గమనించండి. మీరు గమనించినప్పుడు మీరు లోతులోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది కదా, ఓహో నేను ఇక్కడ మిస్టేక్ చేశాను. ఎస్, అంటే కొన్ని అనుకోని సందర్భాల్లో అనుకోని విషయాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక అమ్మాయింది, పెళ్లి చూపులు చూస్తున్నారు. ఓకేనా? పెళ్లి చూపులు చూసినప్పుడు ఆ పక్కన అమ్మాయి పక్కన తన స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. ఆ పెళ్లి చూపులు అయిపోయినాయి. ఆ తర్వాత పక్కన వీళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఉన్నారు. ఈ అమ్మాయిల ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అక్కడ 4-5 ఉన్నారు, వాళ్ళ పెళ్లి కొడుకు ఎవరు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఏం మాట్లాడదు. ఓకేనా? పలానా వాడ అన్నప్పుడు ఊహు అంటుంది. తర్వాత ఇంకో అతను చూపించినప్పుడు ఊహు అంటుంది. తర్వాత పెళ్లి కొడుకుని చూపించినప్పుడు ముసి నవ్వులు నవ్వుతుంది. అంటే ఇక్కడ పెళ్లి కొడుకు పలానా వాడని ఈ అమ్మాయి చెప్పలేదు, అలాగని మనకు అర్థమైపోయింది ఆ పిల్లవాడని. అంటే ఇక్కడ మాటలు లేకుండానే చేష్టల ద్వారానే అది భావన అనేది మీకు అనుభవం అయిపోయింది. అంటే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది అది మీకే తెలియాలి. ఓకేనా? ఇది ఎవరో చెప్తే తెలియదు. కాబట్టి మీరు ఎక్కడ పొరపాటు చేశారు, ఎక్కడ సరిగ్గా ఐడెంటిఫై చేశారా లేదనేది ముందు ముఖ్యం. మీ జీవితంలో ఎక్కడైతే మీరు డిస్టర్బెన్స్ జరుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేశారనేది ముఖ్యం. కాబట్టి దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే దానికి మీకు మీరే బేరీజ్ వేసుకొని మీకు మీరే క్వశ్చన్ వేసుకొని ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు ఎక్కడ మిస్టేక్ చేసినా ఆ పాయింట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? ఇక ముందు ఈ 2025లో మీరు పెట్టుకున్న లక్ష్యాల్లో ఇలాంటి పొరపాటు అస్సలు జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైనది. ఇది ఎవరు చెప్తే మనకు అర్థం కాదు, ఎవరు చెప్పినా సరే మనం తెలుసుకోలేము. ఇది మనకు మనమానే గ్రహించాలి. దీన్ని ఏమంటారంటే మన సబ్జెక్ట్లో ఎరుక కలిగి ఉండడం. నువ్వు చేసే ప్రతి పని పట్ల, లేదా డబ్బు సంపద ఐశ్వర్యం పట్ల, లేదంటే మీరు పెట్టుకున్న లక్ష్యాల పట్ల మీరు ఎరుక కలిగి ఉండడం అంటే ఇదే. కాబట్టి వీలైనంత మట్టుకు ఎరుక కలిగి ఉండి ఎక్కడ కూడా పొరపాట్లు చేయకండి. ఓకేనా? ఒకవేళ అవి పొరపాట్లు చేశారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు, వాటన్నిటికీ ఒకసారి మీరు క్షమాపణ చెప్పేయండి. ఓకేనా? దాంతోపాటు ఏం చేస్తారంటే మీకు ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పేసేయండి. ఓకేనా?
ఎందుకంటే ఇక మన జీవితంలో మళ్ళీ ఏ లొసుగులు కానీ ఇబ్బందులు కానీ ఏమీ ఉండడానికి వీల్లేదు. కాబట్టి అందరికీ క్షమాపణలు చెప్పేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే మీ మనసు అనేది తేలిక అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు మనం మనసు తేలిక చేసుకోవాలి. ఎప్పుడైతే మనం మనసు తేలిక చేసుకున్నామో అప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇక మీరే రాజులాగా ఫీల్ అవుతారు. అంటే ఎవరు బర్డెన్ మీ మీద ఉండదు, ఎవరు మిమ్మల్ని ఏలెత్తి చూపేవాళ్ళు ఉండరు. కాబట్టి మీ జీవితాన్ని వీలైనంత సుఖవంతంగా తయారు చేసుకోండి. అంటే ఎక్కడ కూడా మనం ఎవరికి సమాధానం చెప్పుకోవడం కానీ లేదంటే ఎవరికి మనము మాట ఇవ్వడం కానీ ఇలాంటివి లేకుండా, మాటలు ఇచ్చే విషయంలో కూడా ఏం చేయాలంటే మనతో అయినంత మట్టుగా చెప్పాలి తప్ప నేను ఇది ఖచ్చితంగా చేస్తానని చెప్పడానికి లేదు. ముందుగా వీటన్నిటి నుంచి మెల్లిగా బయటపడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైందా? మీ మనసు మీద కలిగినటువంటి ముద్రలు బలంగా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకి వాటన్నిటి తొలగించేసుకున్నారనుకోండి, నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను, వీలైనంత హాయిగా ఎగరడానికి ప్రయత్నం చేయండి. ఏ బరువులు మీతో పెట్టుకోకండి. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీరు ముందుకెళ్లకుండా ఆపుతాయి. కాబట్టి వీలైనంత మట్టుకి మీకు ఇప్పటివరకు జరిగినటువంటి ఏవైతే సాధక బాధకాలు ఉన్నాయో, లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో, లేదంటే పొరపాట్లు ఉన్నాయో, దాంతోపాటు ఏంటంటే మీకు టార్గెట్ చేరలేకపోయినారో వాటన్నిటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద బలంగా ముద్రలు వేసినాయి. కాబట్టి వాటన్నిటిని తీసేసి పక్కన పెట్టి వాటన్నిటికి ఒకసారి క్షమాపణ చెప్పండి. ఇక మళ్ళీ మీ జీవితంలోకి అలా రాకుండా మీరు ముందుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక ఇప్పుడు ఏమైపోయినారు, మీరు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ తీసేశారు, దాంతోపాటు అందరిని క్షమించేశారు. ఇప్పుడు మీరు ఒక స్వేచ్ఛా పక్షిలాగా తయారైపోయినారు. ఓకేనా? ఇప్పుడు మీ యొక్క ఆలోచనలు భావాలు ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు మీకు కొత్తగా కనిపిస్తాయి, హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి. వాటన్నిటిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉండండి. అంటే వాటితో మమేకం అవుతూ ఒకవేళ ఇలా అయితే నా జీవితంలో ఈ 2025లో దాన్ని నేను ఎలా ఆస్వాదించాలి, ఎలా అనుభవించాలి. ముందుగా ఏ కోరికైనా సరే, డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, సంపద కావచ్చు, దాన్ని ముందు మీరు స్వేచ్ఛగా ఆస్వాదించండి. ఓకేనా? దాంట్లో ఎవరిని పెట్టకండి. వీలైనంత మట్టికి స్వేచ్ఛగా ఆస్వాదిస్తారో ఆ తర్వాత అప్పుడు నీ కుటుంబ సభ్యులకు కానీ నీ మిత్రులకు కానీ బంధువులకు కానీ దాన్ని పంచండి. అంతే తప్ప ఏదో ఒకటి చిన్నది మీరు అచీవ్మెంట్ కాగానే అందరికీ చెప్పేసి హడావుడి మాత్రం చేయకండి. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఏది అద్భుతం కాదు. మీరు ఐఏఎస్ పాస్ అయినారు, అది జనాలకు కానీ మీ జీవితంలోకి జరిగిన ఒక గొప్ప అనుభవం లేదా అద్భుతం అని మీరు అనుకుంటారు. కాదు, ఎందుకంటే మీరు ఐఏఎస్కి అర్హులు కాబట్టి మాత్రమే మీరు పాస్ అయ్యారు. కాబట్టి అద్భుతం ఎలా అవుతుంది? అది మీ హక్కు, అది మీకు రావాల్సిన హక్కు అది. కాబట్టి అది అద్భుతం కాదు. మీ జీవితంలో ₹1,00,00,000 రావాలి, ₹1,00,00,000 వచ్చేసినాయి మీ జీవితంలో, అది అద్భుతం కాదు. ఎందుకంటే ఆ ₹1,00,00,000 సంపాదించే హక్కు మీరు కలిగి ఉన్నారు, అది మీకు రావాల్సిందే. అంతే, మీకు రావాల్సింది వచ్చిందే తప్ప అక్కడ అద్భుతం ఏం జరగలేదు. ఓకేనా? ప్రతిదాన్ని మీరు అద్భుతాలు అనుకొని కనుక ఎక్కడైతే మీరు సంతోషపడతారో ఆనందపడతారో అక్కడనే ఆగిపోతుంది మీ ప్రోగ్రెస్ అనేది. మళ్ళీ దాని తర్వాత జరిగే అద్భుతాలు అనేటివి జరగవు. మన సబ్జెక్ట్లో ఉన్న లాజిక్ ఇది ముందు మీరు గమనించి వీలైనంత మట్టుకి మీ జీవితం మీద పడిన ముద్రలన్నిటినీ తీసేసుకోవడానికి ముందు వాటన్నిటిని క్షమించండి. హాయిగా ముందుకెళ్ళండి, మీ కోరికలన్నింటినీ అచీవ్ చేసుకోండి. హాయిగా మీరు మాత్రమే ఎంజాయ్ చేయండి. అన్నీ మీ జీవితంలో మీరు పొందడానికి అర్హులు, హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి అవి ఏవి అద్భుతాలు కాదు, అద్భుతాలుగా భావించకండి. అవన్నీ మీ జన్మ హక్కుగా భావించండి. ఓకే ఫ్రెండ్స్, 2025లో మన క్లాసులు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఒక్కసారి మనం పర్యవేక్షిద్దాం. ఈ 2025 19వ తారీఖు హైదరాబాద్లో ఉంటుందండి. అలాగే 26 జనవరి మనకి విశాఖపట్నంలో ఉంటుంది. 2 ఫిబ్రవరి మనకి తిరుపతిలో ఉంటుంది. 9 ఫిబ్రవరి రాజమండ్రిలో ఉంటుంది. 16 ఫిబ్రవరి మనకి బెంగళూరులో ఉంటుంది. అలాగే 2 మార్చి వచ్చి మనకి విజయవాడలో ఉంటుందండి మళ్ళీ. అలాగే 9 మార్చి వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే 2025 మనదే కాబట్టి మనం అన్ని విజయాలు సాధించాలి. వీలైనంత మట్టి క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎవ్రీ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంత మీరు క్లాస్కి వస్తే అంత మీ జీవితంలో ఉన్నతిని సాధించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ అందరికి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ సంవత్సరం బాగా సంపాదించాలి, మీరు కోరుకున్న కోరికలు ఏవైతున్నాయో అవన్నీ మనస్ఫూర్తిగా తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ యొక్క ఏకేఎస్. థ్యాంక్ యూ. వర్స్.